మోసపూరిత హామీలతో చంద్రబాబు ప్రజలను వంచారని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో అరాచక మోసపూరిత పాలన సాగుతోందని, ప్రజలను భ్రమల్లో పెట్టి పాలన చేస్తున్నారని సజ్జల దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన వెన్నుపోటు దినం కార్యక్రమం పోస్టర్ను విడుదల చేశారు. పార్టీ నేతలు సాకే శైలజనాథ్, గ్లేళ్ల అప్పిరెడ్డి, అంబటి రాంబాబు, ఆదిమూలపు సురేష్, ధర్మాన కృష్ణదాస్, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి సహా పలువురు నేతలు హాజరయ్యారు. ఒక్కటంటే ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయకుండా అడ్డంగా ప్రజలను మోసం చేయడం కానీ బహుశా చరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండదు. దాన్ని ప్రశ్నించకుండా, గొంతు అనేది లేవకుండా భయోత్పాతం క్రియేట్ చేసిన స్టేట్ అంటే రాజ్యం, స్టేట్ ప్రభుత్వమే భయోత్పాతం క్రియేట్ చేసిన చరిత్ర కూడా బహుశా ఎక్కడా ఉండదు. అది ఏడాదిలోనే, ఒక్క ఏడాది కాదు, వచ్చిన రోజు నుంచే బహుశా దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో కూడా అరుదుగా ఇచ్చిన హామీలన్నీ దాదాపు 99% దాకా 98% దాకా తొలి ఏడాదిలో పూర్తి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదైతే, అలాగే వినూత్నమైన విప్లవాత్మకమైన వ్యవస్థలను సృష్టించి ఆచరణలోకి తీసుకొచ్చి తద్వారా రాష్ట్రానికి ప్రజలకు ఎప్పుడు ఏ పాలనలో కూడా 5 ఏళ్లలో ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ఏదైతే ఉందో ఆ పాలనలో చేయని విధంగా, ఎక్కడా జరగని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేస్తే, నేను ఏడాదిలోనే ఏం చేయగలను అనేది చంద్రబాబు నాయుడు గారు చూపించారు. వాటన్నిటిని విధ్వంసం చేశారు. పెట్టిన పెట్టుబడి, దాని మీద సామాజిక పెట్టుబడి కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, అవి కూడా వృధా అయ్యేట్టు చేశారు. ఇంకో పక్క ఏడాదిలో ఎంత పవర్ చేతిలో ఉంటే దుర్మార్గంగా వ్యవహరించవచ్చు అనేది కూడా పూర్తి కాన్సన్ట్రేటెడ్ ఎఫెక్ట్లో అది కూడా చూపించారు. అన్నిటికంటే ఘోరం ఏమంటే ప్రజలను మోసం చేయడం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఈయన ఏది చేసేవి కాదు, అమలు చేయడానికి అసాధ్యమైనవి, అవన్నీ చేయాలంటే 1,75,000 కోట్లు ఎంతో కావాలని ఆ రోజు లెక్క అయింది. దానికి కేవలం పథకాలకే. అది అసాధ్యమని చంద్రబాబు నాయుడుకు తెలుసు కాబట్టి ఆ అసాధ్యమైన హామీ చేసేటప్పుడు చిన్నది ఎందుకు చేయాలని అడ్డగోలుగా అసలు ఇంపాసిబుల్ హామీలు చేశాడు. ఇప్పుడు అది ఇంపాసిబుల్ అనేది తనే అంటున్నాడు. అది ఎట్లా అవుతాయి? కాదు కదా. దాని బదులు నేను సంపద ఇంకో రకంగా P4 ద్వారా, అంటే స్పాన్సర్షిప్ లాగా ఉన్న తీసుకొచ్చి వాళ్ళకి మిమ్మల్ని కలుపుతాము, మీరు చూసుకోండి అని అంటున్నాడు. లేదా సంపద సృష్టించే ఇదేదంటే నా చెవులో చెప్పండి అంటున్నాడు.